ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఆశపడుతున్నట్టు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. నాకే ఎదురు చెప్తున్నారేంట్రా? చంపలు పగిలిపోతాయి. యాదమ్మ అలాగే చేస్తుంది. మీకు నచ్చితే తినండి, లేదంటే మానేయండి. రోజు రోజుకి మనోహరి ఆంటీ టార్చర్ ఎక్కువ అవుతుంది. ఏం చేద్దాం? మిస్సమ్మ వెళ్ళిపోయాక మనోహర్ ఆంటీ మనల్ని స్లేవ్స్ లాగా చూస్తుంది. చీటికి మాటికి మనల్ని కొట్టి తిట్టి ఇన్సల్ట్ చేస్తుంది. డాడ్ కూడా ఆమెనే సపోర్ట్ చేస్తూ మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. డాడ్ సపోర్ట్ లేకుండా మనోహర్ ఆంటీని ఎదిరించి మనమేమి చేయలేం. అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు హాస్టల్కి వెళ్తే మరి మా పరిస్థితి ఏంటమ్ము? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వెప్పటి నుంచో కొడైకెనాల్ స్కూల్లో చదువుకోవాలి అనుకుంటున్నావు కదా. నీ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. నువ్వు అక్కడికే వెళ్ళు. నువ్వు హాస్టల్కి వెళ్తావు, అంజు కొడైకెనాల్ వెళ్తుంది. మరి మేమెక్కడికి వెళ్ళాలమ్ము? మేమిక్కడే ఉండి మనోహరి ఆంటీ టార్చర్ భరించాలా? అవసరం లేదు. నేను మీ గురించి కూడా ఆలోచించాను. మీ ఇద్దరు డెహ్రాడూన్ క్యాంపస్కి వెళ్ళండి. అదేంటి, మనం నలుగురం ఒక్కచోట ఉండలేమా? తలో వైపు వెళ్ళిపోవాల్సిందేనా? అవ్వదంజు. మిస్సమ్మ తిరిగి వస్తుందని 5 ఇయర్స్గా ఎదురు చూస్తున్నాం. తను రాలేదు సరికదా. తను బుజ్జమ్మ ఎక్కడున్నారో కూడా మనకు తెలీదు. మిస్సమ్మ లేకుండా మనం ఈ ఇంట్లో ఉండలేం. అందరం కలిసి ఒకే చోట చదువుకునే పరిస్థితి కూడా లేదు. మనం ఎక్కడున్నా 2 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు ఇంటికొచ్చి డాడ్ని చూసేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదమ్ము. అమ్ముంటే అసలు ఇలా జరిగేదే కాదు. మిస్ అమ్ముండుంటే ఇలా జరగనిచ్చేదే కాదు. అవునమ్ము, చాలా బాధగా ఉంది. మనం విడిపోతామంటే ఏడుపొస్తుంది. మనకే ఎందుకు ఇలా జరగాలి?